స్టేజ్ పైన అమ్మాయిలు డాన్స్ చేస్తుంటే వాళ్ళని చూసి నాగరాజ్ గారు ఆపుకోలేక స్టేజ్ కింద డాన్స్ చేస్తున్నాడు. ఇంకా మ్యాటర్ ఏంటంటే మేము రూమ్ లో ఫ్రెండ్స్ అందరం కలిసి ఎప్పుడో సరదాగా ఆడుతూ పాడుతూ చేసే కర్రీస్ ఈ రోజు నాగరాజ్ గారు దోలు తీర్చేసి అసలు ఏమైందంటే ఎప్పుడు కాలేజ్ లో మీ ఫ్రెండ్స్ కే వండి పెడతావు, ఒక్క రోజు ఇంట్లో నువ్వే ఉండు నేను పక్క నుంచి చూస్తాను వాళ్ళ అమ్మ సైడ్ అయిపోయారు. అందుకే మరి ఎవరు చేయాల్సిన పని వాళ్ళే చేయాలి. వంట వచ్చింది కదా అని చేసావంటే ఇంట్లో ఇలాగే బుక్ అయిపోతాం. ఇప్పుడే ఎలా ఉంటే ఇంకా పెళ్ళైన తర్వాత మనోడి పరిస్థితి ఏంటో. ఇంకా మిల్క్ బాయ్ మళ్ళీ కడితే పొద్దున్నే నిద్రలేచి మంచం మీద పడుకొని మిఠాయి తింటున్నాడు. తిన్న తర్వాత దాహం వేస్తుందని వచ్చి ఫిల్టర్ కాఫీ అడుగుతున్నాడు. ఈ రోజు మనకి ఏం కావాలన్నా మొత్తం నాగరాజ్ గడే చేసి పెడతాడు అని చెప్పాను. సాయంత్రం మళ్ళీ సిగ్గు లేకుండా ఈవెంట్ దగ్గర తీసుకెళ్లి తినదంతా అరిగే వరకు డాన్స్ చేశాడు. నాగరాజ్ గారు అయితే మాత్రం అమ్మాయితో డాన్స్ చేసే అవకాశం రాలేదని పక్కన ఎవరుంటే వాళ్ళని అమ్మాయి అనుకుని డాన్స్ చేసేస్తున్నాడు. ఈ విషయం అర్జెంట్ గా వెళ్ళి వాళ్ళ అమ్మతో చెప్పాలి. వాళ్ళ అమ్మాయి ఎలా రియాక్ట్ అయిందో తెలుసుకోవాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మాత్రం మర్చిపోద్దే. వెళ్ళొస్తా.